ఫ్రెష్ ఓపెన్ చేయాలి ఇంకా అదే అయిపోయిందిగా బయట కొనే పెట్టాడు బయట కొనే పెట్టి ఫస్ట్ అమ్మాయి కేసు ఇంకేంటి రాబరీ కేసా రాబరీ కేసు ముందు పెన్ అఫెన్స్ ఉండేదా అది ఎన్ని కేసులు నమోదైనాయి కేసులా తోట వేరుబాబు నువ్వు లేడా ఏమంటున్నా అంటే ఆమె మీద బాడీలో అది కొన్ని కొట్లాటకు సంబంధించిన కేసులు ఉన్నాయి. గుడ్ ఈవినింగ్ అండి. విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో సౌత్ డివిజన్లో ఈరోజు ఈ రౌడీ షీటర్స్కి కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఒక 50 మంది రౌడీ షీటర్స్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఏ నేరాలకు పాల్పడ్డారు, ప్రజెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద రౌడీ షీటు అప్డేట్ అయిందా లేదా, కొత్త ఫోటోగ్రాఫ్స్, వాళ్ళ ఫ్రెష్ ఫింగర్ ప్రింట్స్, వాళ్ళ కొత్త అడ్రసెస్, వాళ్ళ ప్రజెంట్ వాళ్ళ జీవనాధారం ఏంటి, ఇలాంటి విషయాలపై మేము మా దగ్గర ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ రౌడీయిజం కానీ గుండాయిజం కానీ ఇలాంటి అల్లరి చిల్లర పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదని చెప్పి మేము వాళ్ళకి పోలీస్ పద్ధతిలో మేము కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది. సో అంతేకాకుండా ఎవరైతే కొంతమంది క్రైమ్ సస్పెక్ట్స్ ఉన్నారో, అంటే ఇంత మునుపు దొంగతనాల్లో ఇన్వాల్వ్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చిన క్రైమ్ సస్పెక్ట్స్ అంటే కేడీస్ అని చెప్పి అంటారు, వాళ్ళకు కూడా మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పాల్పడ్డ నేరాలు ఏమిటి, తర్వాత వాళ్ళు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ముఖ్యంగా నగరంలో నైట్ టైం అఫెన్సెస్ ఎక్కువ జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఈ బ్లేడ్ బ్యాచ్ కానివ్వండి, లేకపోతే ఈ శివారు ప్రాంతాల్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. అందుకని చెప్పి వాళ్ళ మీద మేము నిఘా పెట్టాము. అంతేకాకుండా నైట్ టైము ఈ ఆపరేషన్ నైట్ సేఫ్టీ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. అది వారానికి ఒక 2 రోజులు మేము చేస్తున్నాము. దీని మూలంగా నైట్ టైం జరిగే 2 వీలర్స్ మీద జరిగే దొంగతనాలు కానీ, లేకపోతే కొట్లాట్లు కానీ ఇలాంటివన్నీ తగ్గుతాయి. అంతేకాకుండా ఈ మన రైల్వే స్టేషను, బస్ స్టేషను, తర్వాత ఈ వైన్ షాప్స్ దగ్గర, తర్వాత పర్మిట్ రూమ్స్ దగ్గర కూడా మేము నిఘా గస్తీ పెంచడం జరిగింది, ఈ అఫెన్సెస్ తగ్గించడానికి. అంతేకాకుండా కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ కూడా మేము చేపట్టడం జరిగింది. ఈరోజు రామర్పాడు రింగ్ ఏరియాలో కూడా కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ చేశాము. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఉన్న కాలనీస్లో చాలామంది సరైన ఐడి ప్రూఫ్ అంటే అడ్రస్ ప్రూఫ్ కానీ ఐడి ప్రూఫ్ కానీ లేకుండా ఉంటున్నారు. బయట ప్రదేశాల నుంచి వచ్చి, లేకపోతే ఇక్కడే ఉండే పాత వ్యవస్థలు కూడా ఇక్కడే శివారు ప్రాంతాల్లో ఉండే నేరాలకు పాల్పడుతున్నారు. అందుకని చెప్పి మేము అలాంటి కాలనీస్ మీద ఈ రాజరాజేశ్వరిపేట, లేకపోతే ఈ వ్యాంబే కాలనీ, జక్కంపూడి లేఅవుట్, ఇలాంటి ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము నిఘా పెట్టి అక్కడ కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ చేసి, అక్కడ ఎవరికైతే సరైన ఐడెంటిటీ ప్రూఫ్స్ లేవో వాళ్ళని మేము ఐరిస్లోను, తర్వాత సిడిఐసిలోను వాళ్ళు ఇంత క్రితం ఎటువంటి నేరాలు పాల్పడ్డారన్నది మేము చెక్ చేస్తున్నాము. అంతేకాకుండా ఏవైతే వెహికల్స్ సరైన డాక్యుమెంట్స్ అయిన వెహికల్స్ ఉన్నాయో అవి కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది. సిటీ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. కొత్త కాలనీస్ చాలా వస్తున్నాయి సిటీలో. ఒక 1 year బ్యాక్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది.
సో దాని మీద కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి గ్యాంగ్స్ కాలేజ్ లైఫ్ అయిన తర్వాత కూడా రోజు నాకు ఆర్డర్ చేసుకుంటాను. ఎందుకని నియంత్రించలేకపోతున్నాను? ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అందులో మధ్య కొన్నే మీ దగ్గరికి వస్తుంది. మేజర్గా 15 రోజులు ఏదో లాంటి చోట్ల ఎక్కువగా దాడులు చేసుకుని కొట్టుకుంటాను. సార్ ఇప్పుడు ఏమన్నా ఒకటండి, ఇప్పుడు ఎవరైనా కొట్టుకుంటే డెఫినెట్గా అది పోలీస్ దృష్టికి వస్తుంది. ఎవరో అంటే ఇప్పుడు ఎవరో ఒక పార్టీ అయినా పోలీస్ దృష్టికి వస్తారు. గ్యాంగ్స్ మాదిరి వచ్చి కొట్టుకునేది అయితే నా దృష్టికి అయితే రాలేదు. బట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ ఈ బైక్స్ మీద స్పీడ్గా పోయి అందరికి అసౌకర్యం క్రియేట్ చేస్తున్నారు. దీని మీద ఆల్రెడీ ట్రాఫిక్ పరంగా గత 7 నెలల్లో జనవరి నుంచి ఇప్పటికి దాదాపు ఒక 3000 మందికి మేము పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చాము. వాళ్ళని పిలిచాము, వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించాము. ప్లస్ మేమే వాళ్ళకి లైసెన్సులు కూడా వచ్చేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాము. ఇంకొకటి అంటే ఇప్పుడు చాలా మటుకు ప్రొఫెషనల్ కాలేజెస్ ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు. సో మా దృష్టికి ఏమన్నా అటువైపు వస్తే డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. అంతేకాకుండా ఈ ర్యాగింగ్ మీద కూడా మేము ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. సో వాళ్ళకి ఏమైనా గొడవ అయ్యి ఉండి ఏమన్నా దెబ్బలాడుకుని ఉండొచ్చు, కానీ మీరు అన్నట్టు గ్యాంగ్స్ మాదిరి ఫామ్ అయ్యి కొట్టుకునే నా దృష్టికి అయితే రాలేదు. అని వస్తే డెఫినెట్లీ విల్ టేక్ స్ట్రాంగ్ యాక్షన్. ఇంతవరకు నాకైతే నా దృష్టికి వచ్చి పొలిటికల్ ఎవరు ప్రెషర్ వచ్చేది నా దృష్టికి రాలేదు. రండి.